ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున చేరవచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని గ్రంథములో నుండి మనము ప్రభువైన యేసుక్రీస్తుకు గల 117 ఆత్మీయమైన పేర్ల గురించి మనము ధ్యానము చేస్తూ ఉన్నాం. ఈ దినమందు 4వ పేరు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. అల్ఫయు ఓమెగయు నేనే. దేవుడు ఈ మాటలు దీవించినట్లుగా ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. కనికర సంపన్నుడా, కృప చూపే దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉండి కాపాడుచున్న మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రం చెల్లించుచు ఉన్నాము. దేవా, ఈ దినమందు నీ సన్నిధి మాకు ఇచ్చినారు, అందును బట్టి స్తోత్రం. కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించి కాపాడి బలపరచండి. పాటలు పాడిన వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా నేర్చుకొని నీ సన్నిధిలో పాడుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. వాక్యం నిమిత్తమై ప్రార్థించిన వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. చదువుకున్న లేఖన భాగం దీవించి బలపరిచి మీరు కాపుదలు దయచేసి మీరే మాట్లాడి మా జీవితాలను బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. దీనదాసుని కూడా మరుగుపరచండి, మీరే మాట్లాడుమని సహాయం చేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనము యేసుక్రీస్తునకు గల పేర్లను గురించి మనము ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ దినమందు అల్ఫయు ఓమెగయు. అల్ఫా అంటే ఏమిటి? అల్ఫా అంటే ఏమిటి అంటే ఆదియు అంతమును నేనే. ఆదియు అంతమును నేనే అని ఉంది. మరి రెండవ మాట ఏమిటంటే అక్కని రాయబడిన మాట అల్ఫయు ఓమయు అంటే ఆదియు అంతము నేనే. దాంట్లోనే మనకి ఇవన్నీ కూడా వస్తాయి అనే మాట మనం గుర్తుంచుకుందాం. ఇలాగా నేను రాసుకున్నాను. అల్ఫయు ఓమెగయు నేనే. అల్ఫయు ఓమెగయు గ్రీకు అక్షరమాలలో అల్ఫా మొదటి అక్షరం, ఓమెగా చివరిది. ఓమెగా అది చివరిది. దేవుడు శాశ్వతుడు. సృష్టి కాలము నుండి అంతము వరకు అంతటికి ప్రభువు. సృష్టి కాలము నుండి అంతము వరకు అంతటికి ప్రభువు ఆయనే అనేటువంటి మాటలు కనిపిస్తాయి అల్ఫా ఓమెగా అనేటువంటి ఈ అక్షరాలకు. మనం చెప్పుకున్నట్టుగా ఆదియు అంతమును నేనే అని అన్నాడు. ఆదిలో ఉన్నవాడను నేనే, అంతములో ఉన్నవాడను కూడా నేనే. దాన్ని ఇట్లా రాయబడింది అక్కడనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను అన్నాడు. అర్థమైంది మాట? వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే.
వర్తమాన కాలం, ఇది వర్తమాన కాలం, భూత కాలం, భవిష్యత్తు కాలం. ఈ అన్ని సందర్భాలలో, అన్ని సమయాలలో ఉండేటువంటి దేవుడను నేనే, దేవుడను నేనే అని ఆయన స్పష్టంగా మనకు జ్ఞాపకం చేసినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. 4వ అధ్యాయము ప్రకటన గ్రంథం 8వ వచనములో, 4వ అధ్యాయము ప్రకటన గ్రంథము 8వ వచనములో రాయబడిన మాట, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్తు కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును అని వ్రాయబడి ఉంది. ఇక్కడ కూడా ఆయన అన్ని కాలాల్లో ఉండువాడు, అన్ని కాలాలలో ఆరాధించబడుతున్నటువంటి దేవుడుగా కనిపిస్తుంది. 4 జీవులు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. 24 పెద్దలు కూడా ఆయన పాదాల చెంత చేరి ఆయన పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచూ ఉండును. రాత్రింబగళ్ళు ఆయనను స్తుతిస్తూ ఉన్నారు అనే మాట ఇందులో మనం చూస్తూ ఉన్నాం. 9వ వచనంలో మనం గమనించి చూడగా, ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగా కానీ ఆ జీవులు కీర్తించుచు ఉండగా అని ఉంది. ఈ 9వ వచనంలో మనము గుర్తుంచుకోవాల్సిన మాట ఏమిటంటే, ఆ సింహాసనము నందు ఆసీనుడై ఉండి, ఎవరు సింహాసనం మీద ప్రభు అయిన యేసుక్రీస్తు ఆసీనుడై ఉన్నాడు అనగా ఆయన కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉండి యుగ యుగములు జీవించుచు ఉన్నాడంట. యుగ యుగాలు జీవించుచున్నవాడు కేవలం దేవుడు మాత్రమే. ఏ మనిషి కూడా యుగ యుగాలు జీవించలేడు. ఎంత మంచి ఫుడ్ తిన్నా యుగ యుగాలు జీవించలేడు. మరి ఎంత మంచి ఆహారం భుజించినప్పటికీ కూడా, లేదా కూరగాయలు తిన్నప్పటికీ, ధాన్యాదులు తిన్నప్పటికీ మనిషి చాలా కాలం జీవించలేడు. కొంతకాలం మట్టుకే మనిషి యొక్క ఆయుష్కాలం మాత్రము 70 సంవత్సరములు, అధిక బలము నెడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము అయాసము దుఃఖమే అని బైబిల్ తేటగా మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ఈ దేవుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు యుగ యుగములు జీవించుచున్న వాడు, యుగ యుగాలు జీవిస్తున్నవాడు. కాబట్టి ఆయనకు మహిమ, ఆయనకు ఘనత, కృతజ్ఞత, స్తుతులు కలుగునుగాక అని ఆ జీవులు అనగా 4 జీవులు ఆయనను కీర్తిస్తూ ఉన్నాయి, ఆయనను ఆరాధిస్తూ ఉన్నాయి, ఆయనను ఘనపరుస్తూ ఉన్నాయి అనే మాటలు ఇందులో మనం చూస్తూ ఉన్నాం. ఇవి మనము గుర్తుంచుకోవాల్సిన విషయాలు. అదేవిధంగా 10-11 వచనాలకు రాయబడిన మాట ఏమిటంటే, ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడ్డారంట. 24 పెద్దలు సింహాసనం మీద ఆసీనుడైన దేవుని ఎదుట వీళ్ళు సాగిలపడ్డారు. వీళ్ళు సాగిలపడి యుగ యుగములు జీవించుతున్న వానికి నమస్కారము చేసినారు. యుగ యుగాలు జీవిస్తున్న వానికి నమస్కారం చేయాల. కొంతకాలం బతికి నేను దేవుణ్ణి, నేను ప్రభువుడను ఇట్లా అని చెప్పి చనిపోయిన వానికి మనము నమస్కారం చేయాల్సిన అవసరము సాగిలపడాల్సిన అవసరము లేదు, ఆరాధించవలసిన అవసరము లేదు. ఈ దేవుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన యుగ యుగాలు జీవిస్తున్నాడు. కాబట్టి ఆ దేవునికి వాళ్ళు నమస్కారం చేసినారు. నమస్కారం చేస్తూ ఇట్లా అన్నారు, ప్రభువా
మా దేవా అన్నారు. ప్రభువా, మా దేవా. ప్రభువా అంటే పరిపాలించువాడు, అవునా? మా దేవా అంటే ఆయనే దేవుడు. మా దేవుడవు నీవే, మా రక్షకుడవు నీవే, అవునా? అని మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి అన్నాడు. అంటే సమస్తాన్ని సృష్టించిన వాడే కదా దేవుడు, అవునా? భూమి ఆకాశములను అందులోని సమస్తమును సృష్టించిన వాడే కదా దేవుడు. మానవుని సృజించిన వాడే కదా దేవుడు. ఆయన దేవుడు అనే మాట రాయబడింది. కాబట్టి ఇట్లా వాళ్ళు అన్నారు, నీవు సమస్తమును సృష్టించితివి, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. అనగా యేసుక్రీస్తు ప్రభు లేకుండా ఏది కూడా కలగలేదు, అన్నీ కూడా ఆయన మూలంగానే కలిగినాయి అని యోహాను సువార్త 1వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూడగలుగుతాం. అంటూ ఇట్లా రాయబడింది, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, అవునా? నీ చిత్తాన్ని బట్టి అవి ఉన్నాయి, నీ ఇష్టాన్ని బట్టి అవి ఉన్నాయి అని గుర్తు చేసినాడు. ఇంకా అవి దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి అనే మాట వ్రాయబడి ఉంది. దానిని బట్టియే సృష్టింపబడెను, నీవే మహిమ ఘనత ప్రభావం పొంద నర్హుడవు. నీవే, దీనికంతరికి నీవే కారకుడవు, నీకే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి అనే మాట రాయబడింది. అంటే యుగ యుగములు జీవించుచున్న వాని ఎదుట వారి కిరీటాలు పడేసి ఆయనను వాళ్ళు స్తుతించి ఆరాధించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది అనేది అర్థం చేసుకోవాలా. ఇంకా బైబిల్ చెప్తున్న మాట యెషయా గ్రంథము 41వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. 41వ అధ్యాయము 4వ వచనం, 41:4. ఎవడు దీనిని ఆలోచించి జరిగించెను, ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైనా యెహోవానగు నేను మొదటి వాడను, కడపటి వారితోనూ ఉండువాడను. అతి శ్రేష్టమైన మాట, అమూల్యమైన మాట ఇది అని చెప్పుకోవాలి. ఏమంటున్నాడు ఆయన? ఇశ్రాయేలు దేవుడు ఏమంటున్నాడు? అవునా, ఎవడు దీన్ని ఆలోచించి జరిగించెను, ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైనా యెహోవానగు నేనే అన్నాడు. అంటే ఆది నుండి మానవ వంశములన్నీ అందరినీ పిలిచిన వాడు నేను, యెహోవానగు నేను అన్నాడు. అందరినీ పిలిచిన వాడు ఆయనే, అందరినీ పుట్టించిన వాడు ఆయనే, అందరినీ పోషిస్తున్నవాడు ఆయనే, అందరినీ కూడా సమకూర్చువాడు పిలుచువాడు ఆయనే అని అన్నాడు. యెహోవానగు నేనే అంటూ ఇట్లా అన్నాడు, నేను మొదటి వాడను, కడపటి వారితోనూ ఉండువాడను అన్నాడు. నేను మొదటి వారితో ఉన్నాను, కడపటి వారితో కూడా ఉండువాడని నేనే, వారితో కూడా ఉండువాడని నేనే. ఇమ్మానుయేలు అనే పేరు నాకు అర్థం ఏమిటి? దేవుడు మనకు తోడు. అంటే ఎప్పుడు? ఆదిలో తోడై ఉంటాడు, ఇప్పుడు మనకు తోడై ఉన్నాడు, భవిష్యత్తులో కూడా ఆయన ఉండు వారికి ఆయన తోడై ఉన్నటువంటి వాడు. ఆయనే ఉండువాడు అని ఈ వచనాలన్నీ కూడా మనకు జ్ఞాపకము చేస్తున్నాయి అనేది మనము గుర్తుంచుకొని వారమై ఉండాలి. 26వ వచనం చూడండి. అక్కడనే 26వ వచనం కూడా రాయబడిన మాట, మేము ఒప్పుకొనున్నట్లు జరిగిన దానిని ఆది నుండి తెలియజెప్పిన వాడెవడు? ఆ వాదము న్యాయమని మేము అన్నట్లు పూర్వకాలమున దాన్ని తెలియజెప్పిన వాడెవడు? దాన్ని తెలియజెప్పు వాడెవడును లేడు.
వినిపించు వాడెవడును లేడు, మీ మాటలు విను వాడెవడును లేడు. ఇట్లా లేడని చెప్పుకుంటూ ఇట్లా అన్నాడు 27వ వచనంలో, ఆలకించుడి అవే అని మొదట సియోనుతో చెప్పిన వాడను నేనే, యెరూషలేమునకు వర్తమానం ప్రకటింపు నేనే పంపితిని. నేను చూడగా ఎవ్వడును లేకపోయాను, నేను వారిని ప్రశ్న వేయగా ప్రత్యుత్తరం ఇయ్యగల ఆలోచనకర్త ఎవడును లేకపోయాను. వారందరూ మాయా స్వరూపులు, వారి క్రియలు మాయా, వారి పోత విగ్రహములు శూన్యములు, అవి వట్టి గాలియే అయి ఉన్నాయి, అంతే. కాబట్టి నేనే అని ఆయన చెప్తున్నాడు. నేనే, అవునా? మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే. ఇక మిగతావన్నీ కూడక మాయా స్వరూపులు, మిగతావన్నీ కూడక మాయమైపోయేటివే. తర్వాత వారి క్రియలు మాయ, వారి పోత విగ్రహములు శూన్యములు, అవి వట్టి గాలి అయి ఉన్నాయి. కాబట్టి నేనే, మొదటి వాడను నేనే, చివరి వాడను కూడా నేనే అని ఆయన స్పష్టంగా పలికినట్టుగా దేవుని వాక్యమైన బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది. 44వ అధ్యాయం, యెషయా గ్రంథమే 44వ అధ్యాయము చూడండి, 6వ వచనం నుండి 8 వరకు. ఇశ్రాయేలీల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప. ఏమంటున్నాడు ప్రభు? మొదటి వాడను కడపటి వాడను నేనే, నేను తప్ప ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడు కూడా లేడు అన్నాడు ఆయన. నేను తప్ప, అంతే, ఆయన తప్ప ఎవరు లేడు అనే మాటలు ఇందులో మనం చూస్తూ ఉన్నాం. వచనము 7, ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయుచు వచ్చినట్లు తెలియజేయగల వాడెవడు? అట్టివాడెక్కడనైనా ఉండిన ఎడల నాకు తెలియజెప్పవలెను, ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. అట్టివారు భవిష్యత్ విషయములను రాబో సంగతులను తెలియజెప్పువారై ఉండవలెను. అవునా? ఎవరైనా ఉన్నారా? రాబోయే సంగతులు చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? భవిష్యత్ కాలాన్ని ఎరిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద? ఒకవేళ ఉంటే చెప్పండి. అతడు ఎలాంటి వాడే ఉండాలంటే ఆది నుండి అంతం వరకు చెప్పువాడై ఉండాలా? ఉండాడా? ఈ భూమి మీద అలాంటి వ్యక్తి ఉండాడా? దొరుకుతాడా అంటే ఎవరు కూడా దొరకరు అనే మాట కనిపిస్తుంది కదా. కాబట్టి మనము ఈయన గురించి ఆలోచన చేస్తున్నాం, ప్రభు గురించి. వచనం 8లో ఇలా రాయబడింది, మీరు వెరవకుడి, భయపడకుడి, పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేను తప్ప ఆశ్రయ దుర్గమేదియు లేదు. ఉన్నట్లు నేను ఎరగను. ఉన్నట్లు నేను ఎరగను. ఎంత మంచి మాట చెప్పాడు చూడండి ప్రభు. అందుకోసమే మీరు వెరవకుడి, భయపడకండి. మీరెవ్వరికి భయపడొద్దు, వెరవకుడి. ఎందుకంటే పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతిని వినిపించి తెలియజేస్తూ ఉన్నాను కూడా. అవునా? ఆదిలో ఏం జరిగిందో, అంతములో ఏం జరగబోతుందో, ఇవన్నీ కూడా నేను నీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా తెలియజేసినాడు ఆయన అంటే, ఎప్పుడైతే బైబిల్ మన చేతులకు వచ్చిందో ఆయన ఏమై ఉన్నాడో ఆ సంగతి ఇందులో రాయబడింది. ఆదిలో ఏమై ఉన్నాడు, ఇప్పుడు ఏమై ఉన్నాడు, ఇక ముందుకు ఏమై ఉంటాడో, ఇవన్నీ కూడా
ఎక్కడ దొరుకుతాయి మనకు అంటే బైబిల్లో దొరుకుతాయి. ఆయన బైబిల్లో అన్ని రాసి పెట్టినాడు. కాబట్టి మనము చదవాలి, అర్థం చేసుకోవాలా. ఇట్లా అన్నాడు, ఇంకా మీరే నాకు సాక్షులు అన్నాడు. మీరే నాకు అంటే దేవుని నమ్మిన వారే ఆయనకు సాక్షులు. తర్వాత నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా అన్నాడు కదా. పుట్నోట్లో ఏం రాయబడిందంటే ఇలాగా ఉంది, నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా అంటే ఆశ్రయదుర్గమున్న లేదా ఆశ్రయదుర్గమున్నాడు ఉన్నవాడు అన్నమాట. అంటే నేను మీకు ఆశ్రయదుర్గముగా ఉన్నవాడను అని ఆయన జ్ఞాపకము చేసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. తర్వాత నేను తప్ప ఆశ్రయదుర్గం ఏదీ లేదు, ఉన్నట్టు నేను ఎరగను అని ఆయన స్పష్టంగా గుర్తు చేసినట్టుగా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రకటన గ్రంథానికి వచ్చేద్దాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము చూడండి, 17-18 వచనాలు. 17-18 వచనాలు. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే యోహానుతో ఆయన మాట్లాడుతున్నాడు. యోహానుతో, శిష్యుడైన యోహానుతో ఉన్నవాడు అనువాడు జీవించువాడైనటువంటి ఆ ప్రభు అనగా యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకుము అన్నాడు. అవునా? నేను ఆయనను చూడగానే అంటాడు, యోహాను చచ్చిన వనలు పడ్డాడంట. అప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా అన్నాడు, భయపడకమన్నాడు. నేను మొదటివాడను కడపటి వాడను జీవించువాడను. నేను మొదటివాడను కడపటి వాడను జీవించువాడను, జీవిస్తూ ఉన్నాను. అంటే ఏమన్నాడు? మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అన్నాడు. ఎందుకు మృతుడైనాడు ఆయన? మొదటివాడు కడపటివాడు జీవించువాడు. ఎందుకు మృతుడైనాడు? ఎందుకు చనిపోయినాడు ఆయన అంటే, మనందరి పాపాల కోసము ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమందు తిరిగి లేచినాడు అని రాయబడింది. ఎందుకు చావాల్సి వచ్చింది అంటే, నువ్వు చేసిన పాపము కోసం. అవునా? నువ్వు పాపం చేసి చనిపోతే నరకానికి పోతావని, నువ్వు నరకానికి పోకూడదని ఇష్టపడి ఆయన నీ పాపమును మోసినాడు. నీ స్థానం ఆయన తీసుకొని ఆయన చనిపోయినాడు అని దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆ మాట చెప్పాడు. అవునా? మృతుడనైతిని కానీ ఇదిగో యుగములు జీవించువాడనై ఉన్నాను, మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి అని అన్నాడు. ఆయన ఒకరిని బతికించగలుగుతాడు. ఆయన చనిపోయి ఆయన తిరిగి లేవడానికి శక్తి పొందినవాడు అనేది మనకు యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం, వచనాల్లో. సరే, ఏదేమైనా ఆయన ఉన్నవాడు అనువాడు అనే మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట. 22వ అధ్యాయము 13వ వచనం చూడండి. 22వ అధ్యాయము 13వ వచనం. 22:13. నేనే అల్ఫయు ఓమేగయు, మొదటివాడను కడపటివాడను ఆదియు అంతమునై ఉన్నాను అన్నాడు. అవునా? నేనే అల్ఫయు ఓమేగయు, నేనే అల్ఫయు ఓమేగయు, మొదటివాడను కడపటివాడను ఆదియు అంతమునై ఉన్నాను, ఆదియు అంతమునై ఉన్నాను అని అన్నాడు. ఆదియు అంతమునై ఉన్నాను అనేటువంటి ఈ మాటలు మనము చూడగలిగినాం యెషయా గ్రంథం 41:4. అవునా? ఆ సంగతులు మనకట్లా కనిపిస్తూ ఉన్నాయి అనేది మనము గుర్తుంచుకోవాలా. తర్వాత 21వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి.
21వ అధ్యాయము 6వ వచనంలో, మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి, నేనే అల్ఫయు ఓమెగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను, తప్పికొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును అనే మాట ఉంది. మన రెండు విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను మీకోసమై. ఒకటి ఏంటంటే 6వ వచనములో ఆయన నాతో ఇట్లనేను అన్నమాట ఉంది కదా. అంటే ఏమిటి? సమాప్తమైనవి అన్నాడు. సమాప్తమైనవి అని ఆయన అన్నాడు. ఇదే మాట బైబిల్లో చూడండి. 16వ అధ్యాయము 17వ వచనం, ప్రకటన గ్రంథమే 16వ అధ్యాయము వచనము 17, 16, 17. ఏడవ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైందని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను అనే మాట రాయబడింది. ఇక్కడ ఒక మహాభూకంపం భూకంపము కలిగింది. అప్పుడు ఇక సమాప్తం. భూకంపం కలిగితే ఏముంది? ఇంకా భూకంపం కలిగితే ఎంత పెద్ద మిద్దలైనా ఏం కావాలా? కూలబడాల్సిందే కదా. భూమి నెరవేర్చితే కనుక అన్నీ ఉడక అక్కడ కూలబడతాయి, అంత ఏమీ లేదు. అందుకోసమే ఇట్లా రాయబడింది కదా, సమాప్తమైనవని చెప్పుచున్న యొక్క గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చెను అనే మాటలు ఇందులో మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం ఆలోచన చేద్దాం. ఏమిటంటే దప్పిగొనువానికి జీవజల నదులను అనే మాట వ్రాయబడింది కదా. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూడాలి. 4:10లో యేసు ప్రభు ఏమన్నాడు సమరయ స్త్రీతో? అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుతూ ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. అవునా? నీవు తాగే ఈ నీళ్లు మళ్ళా దప్పిగవుతాయి. అవునా? నీవు తాగే ఈ నీళ్లు మళ్ళీ దప్పిగవుతాయి. కానీ నేనిచ్చు నీళ్ళు త్రాగుతా కనుక ఎన్నటికీ దప్పిగావు నీకు అన్నాడు దేవుడు. ఆయన ఇచ్చు నీళ్లు తాగితే ఎప్పటికీ దప్పిగావంట. మనం తాగే నీళ్లు తాగితే కనుక మరలా దాహము అవుతూ ఉంటుంది. ఆయన ఇచ్చే నీళ్ళు జీవజల నదులు. జీవజలము అంటే జీవజలం అనగా అవి ఎప్పుడు ఊడుతూనే ఉంటాయి. ఆ జీవజల నది ఊడుతూనే ఉంటుంది, కానీ ఆ జీవజల నది ఆగిపోదు. జీవజల నది గురించి మనకు ప్రకటన గ్రంథంలో రాయబడింది కదా. ఒక నది, ఏదైనా తోటలో 4 నదులు కనిపిస్తాయి. దేవుని రాజ్యంలో యెరూషలేములో ఒక నది కనిపిస్తుంది. ఆ నది ఇరు ప్రక్కల ఏమున్నాయంట? చెట్లు ఉన్నాయి. అవి మరి జీవవృక్ష చెట్లు ఉన్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఆయన జీవజల నది ఆయన ఉచితంగా నీకు అనుగ్రహిస్తాడు అన్నమాట కనిపిస్తుంది. ఇదే యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో 7:37 ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలచి, ఎవడైనను దప్పికొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అన్నాడు. ఎవడైనా దప్పికొన్న ఎడల నా యొద్దకు రండి, దప్పి తీర్చుకోండి. మీకు దప్పిక అయితే నా కాడికి రండి, దప్పిక తీర్చుకోండి, మీ దాహం తీర్చుకోండి అన్నాడు. అంటే యేసుక్రీస్తు యొద్దకు వస్తే మీ దాహము తీరుతుంది, మీ దాహము తీరుతుంది అని చెప్పాడు. 38లో రాయబడిన మాట, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో,
ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. జీవజల నదులు పారుతాయంట ఆయన యందు విశ్వాసం ఉంచుతే గనుక అని దేవుని వాక్యం చెబుతుంది. 39లో తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట ఏం చెప్పినాడంటే, ఆయన తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పినాడు. ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను అని లేఖనం మనకు గుర్తు చేస్తూ ఉంది. సోదరులారా, 4వ పేరుగా మనం అర్థం చేసుకుంటున్నాం, అల్ఫా ఓ మెగా నేనే అని అన్నాడు. అంటే ఆదియు అంతమునై ఉన్నవాడును నేనే అని ఆ ప్రభు జ్ఞాపకం చేసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆదిలో ఉన్నాడు. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి దేవుడు. భూత వర్తమాన భవిష్యత్ కాలం, భూతకాలంలో, వర్తమాన కాలంలో, భవిష్యత్ కాలంలో ఉండేటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని తేటగా గ్రంథం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి ఆ ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే విశ్వాసం ఉంచండి, పాపక్షమాపణ మారు మనసు పొంది మీ పాపాలు ఒప్పుకోండి, ఆయన మీకు దేవుడు అవుతాడు. ఆయనే ఉన్నవాడు అనువాడు నిరంతరం ఉండు దేవుడు. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచితే నీ జీవితం, నీ బ్రతుకు మారుతుంది, నువ్వు బాగుపడతావు. నువ్వు చనిపోతే దేవునితో, దేవుని రాజ్యములో నిత్యం ఉంటామనే సంగతి గుర్తు చేసుకుంటూ ప్రభువును మనము జ్ఞాపకం చేసుకుందాం. మంచిది, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది వినగలిగిరో వారి జీవితాలలో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మంచిది, అందరికీ.